నిన్న నేను పవన్ కళ్యాణ్ మీద ఒక వీడియో చేశాను, కానీ అంతకన్నా ముందు వీడియో అనుకుంటా నేను మిస్ అయ్యాను. జగన్ వీడియో జస్ట్ ఒక 5 నిమిషాల క్రితం నాకు ఈ వీడియో కనిపించింది ఏదో స్క్రోల్ చేస్తుంటే. నిజంగా మైండ్ బ్లోయింగ్. ఒకసారి ఇది కూడా చూసి రియాక్షన్ చేస్తాం, చూద్దారండి. These are youngsters. వీళ్ళకు న్యాయం చేయలేకపోతే వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తా ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ జెన్జీ ఇస్ పార్ట్ ఆఫ్ దాట్. వారి ఆస్పిరేషన్స్ ను నువ్వు గన నలిపేస్తే నిర్దాక్షిణ్యంగా ఆటోమేటిక్లీ కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో ఒక జగన్ కూడా ఒకడవుతాడు. అంతే తప్పనిచ్చి ఎవ్రీబడి ఈస్ ఎ కాక్రోచ్ హూస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ ది జస్టిస్. కాక్రోచ్ పార్టీనా ఇంకొకటి సో సింపుల్. జగన్ అస్సలు నేను జగన్కి అభిమానిని కాదు, ఏమాత్రం జగన్ ఫ్యాన్ని కాదు. ఎప్పుడు నేను జగన్ సపోర్టివ్గా ఇప్పటివరకు ఒక వీడియో చేయలేదు. నేను జగన్కి ఫేవరెట్ కాదు, పవన్కి వ్యతిరేకి కానే కాదు. కానీ ఇద్దరు మాట్లాడిన మాటల్లో ఎంత తేడా ఉందో చూడండి. ఆ తేడా నాలెడ్జ్ తేడా, చదువు తేడా, పరిజ్ఞానం తేడా, సెన్స్ తేడా. అరే పిల్లలకి సంబంధించిన మ్యాటర్ కదా, ఎగ్జామ్స్కి సంబంధించిన మ్యాటర్ కదా, బాధ్యత ఉండాలి కదా. ఈ మాటలు మాట్లాడేటప్పుడు మనం ఎంత చదువుకున్నామో, మన తెలివితేటలు ఏమిటో ప్రజలకు అర్థమవుతాయి కదా అనే స్పృహ ఉండాలి కదా. ఆ స్పృహ జగన్కి ఉంది అని క్లియర్గా ఈ వీడియోలో అర్థమవుతుంది. వండర్ఫుల్. ఒక లీడర్, సరైన లీడర్ ఏం మాట్లాడాలో అదే మాట్లాడాడు. These are youngsters. వీళ్ళకు న్యాయం చేయలేకపోతే వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తా ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ వీళ్ళు యంగ్స్టర్స్, వీళ్ళకి న్యాయం చేయలేకపోతే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కరెక్టే కదా. ఈ మాట చెప్పడానికి ఏ పార్టీ వాడైతే ఏంటి, వాడికి కొంచెం బుర్ర ఉండాలి, బుర్రలో గుజ్జుండాలి. చదువు, సంస్కారం, పరిజ్ఞానం, వినయం, విజ్ఞానం, విధేయత ఇత్యాది లక్షణాలన్నీ ఉండాలి. అవి ఉంటే చాలు, అర్థమవుతాయి. వారి ఆస్పిరేషన్స్ ను నువ్వు గన నలిపేస్తే నిర్దాక్షిణ్యంగా ఆటోమేటిక్లీ కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో వాళ్ళ ఆస్పిరేషన్స్ కనుక నువ్వు నలిపేస్తే కోట్ల మంది కాక్రోచులు వస్తారు. ఒప్పుకోవడానికి దమ్ము ఉండాలి, ఎంపతి తెలిసిన వాడై ఉండాలి, సమస్యల పట్ల కనీసం రియాక్ట్ అయ్యే మనస్తత్వం ఉన్నవాడై ఉండాలి. కనీసం మానవత్వం ఉన్నవాడికి మినిమం లక్షణాలు, సో క్వాలిటీస్ ఉన్న మనిషి అయినా చాలబ్బా ఈ విషయాన్ని అర్థం చేసుకొని అంగీకరించడానికి. నెక్స్ట్ మంది కాక్రోచ్లు వస్తారు. అందులో ఒక జగన్ కూడా ఒకడవుతాడు. అంతే తప్పనిచ్చి ఎవ్రీబడి ఈస్ ఎ కాక్రోచ్ హూస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ ది జస్టిస్. అంతే కదా. కోట్ల మంది కాక్రోచ్లు పుడితే అందులో జగన్ కూడా ఒకటవుతాడు. ఎవ్రీ కాక్రోచ్ ఈస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ జస్టిస్. ఈ మాట అర్థం కావట్లేదు. నో, అర్థం కాదు, అర్థం చేసుకోకూడదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వాళ్ళ హక్కు, వాళ్ళని అడగనివ్వండి అని ఎంత చక్కగా చెప్పాడు ఈ మనిషి. వాస్తవమేనా కాదా? అది దమ్మునోడయ్యా జగన్. అదేదో పాట విన్నాను ఈ మధ్య జగన్ మీద, ఇప్పుడు సూట్ అయింది అనిపిస్తుంది జగన్. ఈ స్టేట్మెంట్తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను జగన్తో. హ్యాట్స్ ఆఫ్ జగన్, హ్యాట్స్ ఆఫ్. ఇన్ కంపారిజన్ విత్ పవన్ కళ్యాణ్ నువ్వు మాత్రం గ్రేట్, అంతే గ్రేట్.